అన్న ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ షాప్ పెట్టుకొని? మేము చాలా రోజులు అవుతుంది. ఈ ఏరియాలో మొత్తం స్ట్రీట్ లైట్స్ లేవు, మీకు ఇబ్బంది అవ్వట్లేదా? చాలా రోజులు బట్టి స్ట్రీట్ లైట్ లేవు ఈ రోడ్లో. పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు ఏమి ఉండరు, ఎవరు చెప్పేటోళ్ళు కూడా ఏమి ఉండరు. ఎవరంతా వాళ్ళు ఉంటారు అంతే. ఇక పెద్ద లీడర్స్ వచ్చి అనుకునేది కూడా ఏమి ఉండదు ఇక్కడ. వర్షం పడ్డప్పుడు ఏకంగా కాళ్ళు బండ్లు పల్టీలు కొడతాయి. ఇక్కడ అంత హెవీగా వస్తుంది వాటర్ ఇక్కడ. అది కూడా పెద్ద ఎవరు పట్టించుకోరు. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే మెయిన్ ప్రాబ్లం స్ట్రీట్ లైట్సే అనుకుంటే, ఇంకో హైదరాబాద్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు. వర్షం పడితే మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. అందులో శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం అంటున్నా కాబట్టి ఈ ఏరియాలో మాత్రం చాలా నీళ్ళు ఉంటాయి. ఆ టైంలో కూడా పాపం వీళ్ళు స్ట్రీట్ లైట్స్ లేకుండానే ప్రయాణం చేయడం అట్లా జరుగుతుంది. చూసిండ్రు కదా, ఇప్పుడు నా వెనకాల మొత్తం చీకటే. ఆ నుండి ఈడి దాకా నేను గడ ఎన్నో స్టార్ట్ చేసిన ఇట్లా అయిందని. ఇప్పుడు ఈడి దాకా చీకటి ఉంది, ఇంకా ముంగటి కూతుంటే మొత్తం చీకటే ఉంది. అయ్యో మళ్ళీ నేను వెనకకి తిరిగిన. అవన్నీ షాప్స్ ఉన్నాయి కాబట్టి ఆడ వెళ్తుంది అంతే. ఆడ ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. అన్న గడ అన్ని ముత్యం ఒక స్ట్రీట్ లైట్ మెరుస్తుంది, ఆడికి కూడా పోదాం. ఒక ఏరియాలో కొంతమంది ఇన్నోసెంట్ ప్రజలు ఉంటారు, వాళ్ళు బయటికి వచ్చి అడగలేరు. అందులో నేను అక్కడ వాళ్ళని చూసిన, వాళ్ళు బయటికి వచ్చి అడగలేము అమ్మ మేము అని చెప్తున్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.